రాష్ట్ర ప్రజలకి రాజకీయ పూరితమైనటువంటి వక్ర భాష్యంతో చెప్పేటువంటి విషయాల కంటే కూడా వాస్తవాలు ప్రజలకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వానికి అటు ఆర్థిక పరంగా కానీ ఇటు విద్యుత్ శక్తి రంగానికి సంబంధించి కానీ లేకపోతే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మంచినీటి కొరతకు సంబంధించి కానీ వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలు కానీ అన్ని విషయాల్ని ఉన్నది ఉన్నట్లుగా ట్రాన్స్పరెంట్గా ప్రజలకి తెలియచెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాన్ని. మారినటువంటి కాలమాన పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ లేకపోతే పాలనలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రతి అంశానికి కూడా రాజకీయ పరం చేసి వాస్తవాల్ని మరుగున పడి రకరకాల అంశాలలోనే ప్రజలు చర్చల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. వాస్తవాలు తెలియనంత కాలం ప్రజలు కూడా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. నిజంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ మీట్ ద ప్రెస్ కార్యక్రమం ద్వారా స్పష్టంగా పెద్దలందరూ కూడా చెప్పారు. వాస్తవాల్ని రాజకీయాల సంబంధం లేకుండా వాస్తవాల్ని ప్రజలు చెప్పేటువంటి కార్యక్రమం చేయవలసిందిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖని, విద్యుత్ శాఖని, ప్రణాళికా శాఖని కూడా చూస్తున్నటువంటి వ్యక్తిగా వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. వాటి పరిమితి దాటి రాజకీయాలు జోలికి పోకుండా కూడా మాట్లాడితే కూడా ఒక మంచి సాంప్రదాయానికి నాంది పలికినట్టుగా ఉంటుంది. మీరు ఆ విషయాలే చెప్పన్నప్పుడు నేను కూడా స్వాగతిస్తున్నాను కూడా. సరే, చాలా అంశాల్లో రాష్ట్రం చాలా ధనిక రాష్ట్రం. ధనిక రాష్ట్రానికి ఉండాల్సిన లక్షణాలు, రావాల్సినటువంటి లాభాలు రాకుండా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఎందుకు అని చెప్పి చాలామందికి ఆలోచనలు కూడా ఉన్నాయి. ఇంత పెద్ద ధనిక రాష్ట్రం అయితే 7 లక్షల కోట్లు అప్పెందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆలోచనలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రం అంతా చీకట్లో ఉంటుంది, కరెంటు సక్రమంగా ఇవ్వలేరు, మేము ఏర్పాటు చేసిన కట్టి నీళ్లు పెట్టిన పొయ్యి కూడా నడపలేని పరిస్థితి ఉంటుందని కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. అట్లాగే ఈ ప్రభుత్వం రాగానే కరువు వచ్చింది, నీటి ఇబ్బంది ఏర్పడిందని చెప్పేటువంటి కొద్దిమంది చేసే ప్రచారం వల్ల కూడా వాస్తవ విషయాలు తెలియకుండా పోయే ప్రమాదం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, విద్యుత్ శక్తి పరిస్థితి ఏంటి అనేటువంటి అంశాలని ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే ముందుగా మేము చట్టసభల్లో శ్వేతపత్రం ద్వారా కొన్ని విషయాలు ప్రభుత్వానికి, ప్రజలకి, స్టేక్ హోల్డర్స్ అందరికీ తెలియాలని చెప్పి స్పష్టంగా తెలియజెప్పాం. చాలా సందర్భాల్లో అవి చెప్పిన తర్వాత కూడా అక్కడక్కడ కొన్ని నేను చదివాను. రాష్ట్రానికి మేము అప్పచెప్పేటప్పుడు చాలా నిధులతో కూడినటువంటి, ఆదాయంతో కూడినటువంటి, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ పెద్ద ఎత్తున ఉన్నదాన్ని అప్పచెప్పామని. సరే, వాళ్ళు చెప్తా ఉంటే చాలామంది మాట్లాడుతుంటే జనం కూడా నిజం అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. సో ఆ విషయాలు కూడా ప్రజలకు తెలియాలి. అట్లాగే ఈ ప్రభుత్వం రాగానే కరెంట్ కట్లు ఎక్కువ అయిపోతా ఉంది, కరెంట్ ప్రొడక్షన్ ఇవ్వలేకపోతా ఉన్నారు, సరఫరా చేయలేకపోతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది సోషల్ మీడియాలో. ఉదాహరణ కొన్ని చోట్ల అయితే ఏదో ఒక న్యాయస్థానంలో తీర్పు చెప్తా ఉంటే కరెంటు బంద్ అయిపోయింది, చీకట్లోనే వాదనలు విన్నారని నిన్న ఒక సోషల్ మీడియాలో సర్క్యులేషన్ చేశారు. ఇంకో దగ్గర మీడియా సమావేశం పెడుతూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే కరెంట్ కట్ అయిపోయిందని చెప్పి ఇంకో ప్రచారం చేశారు. సో వీటన్నిటి మీద నేను వెంటనే అధికారులు చెప్పి ఎంక్వైరీ చెప్పిస్తే అక్కడ కరెంటు కట్ కాలేదు, ఈ వాదనలు వింటున్న వాళ్ళ దగ్గర కూడా కరెంటు కట్ కాలేదు.
రెండు చోట్ల కూడా వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లంతో ఉంది తప్ప కరెంట్ కట్టలేదని వాళ్ళే చెప్పారు. మరి ఈ ప్రచారం ఇది అంతిమంగా ప్రజలందరూ ఆలోచన ఏంటంటే పర్సెప్షన్ ఈజ్ ఆల్సో వెరీ డేంజర్. రాదేమో 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 అనేటువంటి భయం ఎప్పుడైతే మనసులో వస్తే అది ఇంకా ఆందోళనకరంగా మారిపోతుంది. ప్రజల్ని ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో నెట్టేటువంటి ప్రచారం కూడా మంచిది కాదు. దీనివల్ల మానసికమైనటువంటి ఒత్తిడి ఆందోళన కాకుండా అసలు పవర్ ఈ రాష్ట్రంలో ఉన్నదేమనేటువంటి ప్రచారం జరిగితే ప్రొడక్షన్ కూడా చేద్దామని చెప్పే ఇండస్ట్రీస్ కూడా ఆలోచనలో పడి ప్రొడక్షన్ తగ్గించడం కోసం ఇండస్ట్రీస్ మూసేసే ప్రమాదం కూడా ఉంది. తద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున నష్టం జరిగే ప్రమాదం ఉంది. జిఎస్డిపికి నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఇది ప్రజలందరికీ జరిగే నష్టం. సో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి.